హలో హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంట విత్ హరిత. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇవాళ చాలా స్పెషల్ వీడియో అండి. ఏంటి ఎప్పుడు స్పెషల్ రెసిపీ అని చెప్తుంటే కదా, ఇవాళ మాత్రం
అమ్మ వాళ్ళు 2 రకాల చిక్కుడు వేశారండి. ఇవి పొడవు చిక్కుడు, రెండోది కనుపు చిక్కుడు వేశారు. మీ ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్నా సరే ఇలా చిక్కుడును వేసుకోండి, చాలా బాగా కాస్తుంది. ఇందులోని గింజ కూడా చాలా గట్టిగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను చిక్కుడు తెంపేలోపు ఇక్కడ అన్నం కూడా అయ్యిందండి. తర్వాత పప్పు కూడా అయ్యింది. బాగా ఎనిపేసుకొని తిరువాత పెట్టుకోవడమే. ఇక్కడ 1/2 కిలో దాకా నేను చిక్కుడును హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు బుడంకాయ పప్పును ఎనిపేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలి. ఇది ఎనిపేలోపు మనం తిరువాతను రెడీ చేసుకోవాలి. ఇలా తిరువాత వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. తిరువాత పెట్టుకున్నాక మళ్ళీ గిన్నెలో ఆయిల్ వేసి ఇలా చల్లమిరపకాయలను వేయించుకుంటున్నాం. ఇలా పప్పులో చల్లమిరపకాయలు నంచుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ చిక్కుడు బుడ్డల కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఆరగించే టైం అండి. మా చిన్ను అండ్ మా నాన్న ఇద్దరూ తింటూ ఉన్నారు విత్ చల్లమిరపకాయలతో. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ అయింది. మేము కూడా తింటూ ఉన్నాము. మీకు ఎంతమందికి ఈ ఫామ్లో ఇలా చేసుకొని తినడం ఇష్టమో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలా అన్నం పెట్టుకొని చిక్కుడుకాయ కర్రీ వేసుకొని పప్పు వేసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని పక్కన చల్లమిరపకాయలతో తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.